ఈ స్టమక్ అనబడే ట్యాంక్లో బిర్యానీ అంతా నిండిన తర్వాత నేను ఎప్పుడైతే పైకి ఎగురుతున్నానో ఫుడ్ అంతా బయటకు వచ్చేయాలి. జనరల్లీ అది జరగదు. ఎందుకు అంటే కడుపులో ఉండాల్సిన యాసిడ్ కానీ ఫుడ్ కానీ పైకి ఎగబాకుతూ ఛాతి మంటకు దారి తీసి చెస్ట్ పెయిన్ లాగా వచ్చి హార్ట్ అటాక్లు అనుకునే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందో వారిని ఫుడ్ పైప్ నుంచి స్టమక్ లోపలికి ఒక చిన్న సెన్సార్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ సెన్సార్ని ఏదైనా తిన్న తర్వాత కానీ తాగిన తర్వాత కానీ కొద్దిసేపటికి మనకేదో తిన్నదంతా కూడా పైకి ఎగబాకుతున్నట్టు నోట్లోకి వస్తున్నట్టు కానీ ఆర్ ఛాతి మంటగా కానీ అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే హైయేటస్ హెర్నియా అండ్ జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. అసలు ఇది ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి అండ్ దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనరల్లీ నార్మల్ మనుషుల్లో ఏమవుతుంది అని చూసుకుంటే మనకు బాడీ పార్ట్స్ పరంగా మనం తిన్న తర్వాత మనకు నోట్లో నుంచి ఫుడ్ అంతా కూడా ఇక్కడ గొంతు దగ్గర నుంచి ఛాతి వైపుకు ఉన్న ఫుడ్ పైప్ ద్వారా వెళ్ళి ఫుడ్ పైప్ నుంచి స్టమక్ అనే ఒక ట్యాంక్ లోపలికి ఈ ఫుడ్ పైప్ ద్వారా ఫుడ్ అనేది వెళ్తూ ఉంటుంది. సపోజ్ నేను ఫుల్ బిర్యానీ ఒకటి తిన్నాను, బిర్యానీ తిన్న తర్వాత పైకి ఎగిరి జంప్ చేశాను లేదా వెంటనే పనుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, జనరల్లీ ఏమవ్వాలి, ఈ స్టమక్ అనబడే ట్యాంక్లో బిర్యానీ అంతా నిండిన తర్వాత నేను ఎప్పుడైతే పైకి ఎగురుతున్నానో ఆర్ పనుకుంటున్నానో పనుకోగానే గ్రావిటీకి అగెయిన్స్ట్గా మనం వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ అంతా బయటకు వచ్చేయాలి జనరల్లీ పైకి. బట్ జనరల్లీ అది జరగదు. ఎందుకు అంటే మనకి ఏ విధంగా అయితే ఇంటికి వాల్వ్ కనెక్షన్ అనేది ఉంటుందో, అంటే వాటర్ పైప్స్లో వాటర్ ఇక్కడికి మాత్రమే వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ మాత్రమే నీళ్లు వెళ్ళాలి అని ఎట్లయితే వాటర్ పైప్స్కి వాల్వ్ అనేది ఉంటుందో, అదేవిధంగా మనకి ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో కూడా ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ప్రాపర్లీ ఫంక్షన్ చేసినట్లయితేనే మనం ఫుల్గా ట్యాంక్ని స్టమక్తో ఉన్న స్టమక్ని ఫుడ్ని నింపిన తర్వాత కూడా ఫుడ్ పైకి ఎగబాకకుండా ఆ వాల్వ్ అనేది పనిచేయడం వల్ల ఫుడ్ని పైనుంచి కిందికి మాత్రమే అలౌ చేస్తుంది, కానీ కింద నుంచి ఫుడ్ మళ్ళీ తిరిగి పైకి పోకుండా కాపాడేదే ఆ వాల్వ్. ఇప్పుడు ఎవరికైతే ఆ వాల్వ్ లూజ్గా ఉంటుందో దాన్నే హైయేటస్ హెర్నియా అంటారు. అండ్ దానివల్ల ఆర్ వాల్వ్ లూజ్గా ఉన్నా లేకపోయినా ఎవరికైతే తిన్న తర్వాత కడుపులో ఉండాల్సిన యాసిడ్ కానీ ఫుడ్ కానీ పైకి ఎగబాకుతూ ఛాతి మంటకు దారి తీసి చెస్ట్ పెయిన్ లాగా వచ్చి హార్ట్ అటాక్లు అనుకునే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందో వారిని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. పేరులో ఉన్నట్లే గ్యాస్ట్రో అంటే స్టమక్ నుంచి, ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్లోకి రిఫ్లక్స్ రావడం వల్ల వచ్చిన డిసీజ్ని జీఈఆర్డి ఆర్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని అనడం జరిగింది. సో ఈ ప్రాబ్లం ఉన్నవారిలో ఇప్పుడున్న కాలంలో మనకు ఫుడ్ హ్యాబిట్స్ మారడం కానీ ఆర్ మనం తీసుకుంటున్న స్పైసెస్ కానీ ఆర్ అన్ని పరంగా కూడా ఇప్పుడు ఎవరికైనా అప్పుడప్పుడు ఛాతి మంట ఆర్ కడుపులో మంట రావడం అనేది చాలా కామన్గా సర్వసాధారణంగా అయిపోయింది. బట్ ఎవరికైతే ఇది చాలా ఫ్రీక్వెంట్గా తరచుగా జరుగుతుంది, డైట్ చేంజెస్ చేసినా బాగా కారం మసాలా అన్నీ ఆపి బ్లాండ్ డైట్ తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తున్న వారిలో మోస్ట్లీ వారికి ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. అండ్ ఎండోస్కోపీ చేసిన తర్వాత అప్పుడు ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించడానికి ప్యాంటోసిడనో గ్యాస్ ట్యాబ్లెట్స్ అనో వాడితే మోస్ట్లీ తగ్గిపోవాలి. బట్ ఎవరికైతే చాలా రోజులు ఆర్ చాలా నెలలు డైట్ చేంజెస్ చేసినా మెడిసిన్స్ వాడినా ఎవరికైతే ఇంప్రూవ్మెంట్ ఉండదో వారికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తారు ఈ హైయేటస్ హెర్నియా కానీ జీఈఆర్డి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే టెస్ట్ ఏంటి అంటే 24 అవర్ పీహెచ్ స్టడీ అంటాం. అంటే దీంట్లో ఏం చేస్తారు అంటే ఫుడ్ పైప్ నుంచి స్టమక్ లోపలికి ఒక చిన్న సెన్సార్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ సెన్సార్తో మనం ఏం పని చేస్తాము అంటే పీహెచ్ని స్టడీ చేయడం జరుగుతుంది. మీకు ఒక్కసారి మనకు చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే ఐడియా ఉంటే యాసిడ్ అని బేస్ అని పీహెచ్ అని ఉండనే ఉంటుంది. పీహెచ్ బాగా తక్కువగా ఉందంటే అసిడిక్ అంటాం, పీహెచ్ బాగా ఎక్కువ ఉందంటే బేసిక్ అంటాం. సో ఇప్పుడు మనం కడుపులో ఆ పీహెచ్ స్టడీలో ఏం చేస్తాము అంటే
కడుపులో యాసిడ్ అనేది అందరికీ మనిషి అన్న ప్రక్రియ ఉంటుంది. బట్ ఆ యాసిడ్ తీవ్రత అనేది ఎంత ఉంది అండ్ ఆ రిఫ్లక్స్ తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఈ 24 అవర్ pH స్టడీ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ pH స్టడీలో మనం చెప్పినట్టే ఒక పైప్ అనేది ఫుడ్ పైప్ నుంచి అండ్ స్టమక్ వరకు ఉంటుంది. అండ్ దాంట్లో కూడా ఒక్కొక్క లెవెల్లో సెన్సార్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక సెన్సారు, దీనికంటే ఒక 5 సెంటీమీటర్స్ పైన ఇంకొక సెన్సారు, దీనికి 5 సెంటీమీటర్స్ పైన ఇంకొక సెన్సార్. సో దీనివల్ల ఏం తెలుస్తుంది ఈ 24 pH స్టడీలో అంటే యాసిడ్ పైకి ఎగబాకుతుంది సరే, బస్ యాసిడ్ ఎంత పైకి ఎగబాకుతుంది అంటే జస్ట్ ఇక్కడ వరకు వస్తుందా, ఇంకా పైకి వస్తుందా, ఇంకా ఛాతీపై నుంచి నోటి వరకు వస్తుందా, అండ్ పైకి ఒక్కసారి వచ్చింది జస్ట్ అలా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతుందా, ఆర్ వచ్చి అక్కడే చాలాసేపు ఉంటుందా, మనం తిన్నప్పుడు ఎంతసేపు పైకి ఎగబాకుతుంది, తినకపోతే ఎంతసేపు పైకి ఎగబాకుతుంది, కూర్చున్నప్పుడు ఎంతసేపు పైకి ఎగబాకుతుంది, పనుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అనేది 24 గంటల్లో మనం చేసే ప్రతి యాక్షన్తో ఒక స్టడీ చేసి ఎప్పుడైతే దాని స్కోర్ 14కి మించి ఉంటుందో వారికి మాత్రమే సర్జరీ వల్ల బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంట. అదే స్కోర్ కనుక 24 pH స్టడీలో 14 కంటే తక్కువ వచ్చినట్లయితే వారికి మందుల ద్వారానే డైట్ చేంజెస్ ద్వారానే కంటిన్యూ చేయవచ్చు అని అర్థం. ఎవరికైతే స్కోర్ బాగా కాంప్లికేట్ అవుతుందో ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలి అంటే ఈ 24 అవర్ pH స్టడీ వల్ల యూజెస్ ఏంటి అంటే ఈ యాసిడిటీ ప్రాబ్లం అండ్ ఈ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్న వారిలో ఎవరు సర్జరీ ద్వారా బెనిఫిట్ అవుతారు, ఎవరికి సర్జరీ అవసరం లేదు అని డిసైడ్ చేసే టెస్టే ఈ 24 అవర్ pH స్టడీ అంటాం. నెక్స్ట్ ఒకవేళ సర్జరీకి అర్హులము అని తెలిసినప్పుడు నెక్స్ట్ ఇంకా టెస్ట్ ఏది ఉంటుంది అంటే ఈసోఫేజియల్ మానోమెట్రీ అంటాం. అంటే జనరల్లీ మనం ఎప్పుడన్నా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా జంతువుని తిన్నప్పుడు మనకు ఆ మూమెంట్ ఎట్లా ఉంటుంది, పాము అనేది మెల్లగా ఒకవేళ సపోజ్ ఇదంతా పాము అనుకుంటే పాము తిన్న తర్వాత ఫుడ్ మెల్లగా పైనుంచి కిందికి ఒక మూమెంట్ ద్వారా ఒక అలలాగా వచ్చి మూమెంట్ అనేది వస్తూ పాము ఏదైతే తినిందో దాన్ని లోపలికి పుష్ చేస్తూ పోతుంది. సో మన విషయంలో కూడా మనం తిన్న తర్వాత ఫుడ్ మింగిన తర్వాత ఆ ఫుడ్ కూడా ఒక అలలాగా ఒక మూమెంట్ లాగా పైనుంచి కిందికి వెళ్తూ ఉండాలి. ఈ ఈసోఫేజియల్ మానోమెట్రీ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే ఈ మూమెంట్ అనేది ఒక రిథం లాగా, ఒక మ్యూజిక్ లాగా, ఒక అలలాగా, ఒక పద్ధతి పరంగా పోవాలే తప్ప అంటే పైన కంట్రాక్షన్ అయినప్పుడు కింద రిలాక్స్ అవ్వాలి, ఫుడ్ కిందికి జారగానే మళ్ళీ పైన కాంట్రాక్ట్ అవుతుంది అండ్ కింద రిలాక్స్ అవ్వాలి. అంటే క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఒక మూమెంట్ లాగా రావాలి. ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వారిలో ఏమవుతుంది, ఇక్కడ కంట్రాక్షన్ ఒక పద్ధతి పాడు లేకుండా దాని ఇష్టానుసారంగా అయిపోయి ఫుడ్ అనేది దిగనీయకుండా చేసే ప్రాబ్లం కూడా అలాంటివి ఏమన్నా ఉంటే మనకు ఈ ఈసోఫేజియల్ మానోమెట్రీ అనే టెస్ట్లో మనకు తెలుస్తూ ఉంటాయి. సో మనకు బేసిక్ టెస్ట్ ఈ అసిడిటీ ప్రాబ్లం బాగా ఉన్నవారిలో ఏమేం చేస్తాము అంటే ఒకటి ఎండోస్కోపీ అంటాం, నెక్స్ట్ 24 అవర్ pH స్టడీ అంటాం, ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఈసోఫేజియల్ మానోమెట్రీ అనే టెస్ట్ కూడా మనకు అవసరం పడుతూ ఉంటుంది. ఈ టెస్ట్ల నిర్ధారణ ద్వారానే మనకి ఎవరికి మెడిసిన్స్ ద్వారా సరిచేయవచ్చు, ఎవరికి సర్జరీ ద్వారా బెనిఫిట్ అవుతారు అనేది మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఆల్రెడీ ఎండోస్కోపీ జరిగింది ఆర్ 24 అవర్ pH స్టడీ జరిగి ఉండి మీకు మీ స్కోర్ ఎంత వచ్చింది, మీకు మెడిసిన్స్ చెప్పారా, సర్జరీ చెప్పారా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు ఈ హైయటస్ హెర్నియా గురించి, జీఈఆర్డీ గురించి కొంతైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ హైటెక్ సిటీ, హైదరాబాద్. థ్యాంక్ యూ.